తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రాజెక్టుల ఒప్పందంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిరూపించాలని కేసీఆర్ సవాల్ విసిరితే అందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి సవాల్ చేశారు. మహారాష్ట్రతో తెలంగాణ చేసుకున్న ఒప్పందంపై అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న సీఎం కేసీఆర్ మహారాష్ట్రతో ఒప్పందం తర్వాత బేగంపేట ర్యాలీలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తమరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, నీతి నిజాయితీ దమ్ము ఉంటే ప్రాజెక్టులపై చర్చకు రా అని కేసీఆర్ సవాలు విసిరారు. ఆరోపణలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాం, జాగ్రత్త. రుజువు చేయాలా లేకపోతే జైలు కూడా తినాలని మనవి చేస్తా ఉన్నా. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంతే కౌంటర్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు చేస్తే జైల్లో పెడతామన్న సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు ఉత్తమ్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని 38,000 నుంచి 83,000 కోట్లకు పెంచడం అవినీతి కోసం కాదా అని ప్రశ్నించారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై చర్చకు తాను సిద్ధమే అన్నారు ఉత్తమ్. 152 మీటర్లు ప్రాజెక్టు కట్టాలంటే మహారాష్ట్ర గవర్నమెంట్ సరెండర్ అయిపోయి భావి తరాల తెలంగాణ భవిష్యత్తు తాకట్టు పెట్టి 140 సంతకం పెట్టొచ్చి అదేదో గొప్పగా సంబరాలు చేసుకోవడం ఏందండి ఇది? మీ మీద ఆరోపణలు చేసినా, మీ మీద ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వహించినా మీరు జైలు పంపిస్తానంటే ఇది సహించేది లేదని చెప్పి మనం చేస్తున్నాను. భారత సైన్యంలో పనిచేసిన వాడిని నేను. మీరేదో అడ్డగోలుగా మాట్లాడితే చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు భయపడరు, బెదరని చెప్పి మనం చేస్తున్నాను. మల్లన్న సాగర్ విషయంలో ఇప్పటికే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న టీఆర్ఎస్, కాంగ్రెస్లు ఇప్పుడు మహా ఒప్పందంపై కత్తులు దూసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ సవాళ్లు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రతి సవాళ్లు మరింత హీటు పుట్టిస్తున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.